వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. సమాజాన్ని తట్టి లేపే ఆయుధం ప్రజా కలలు. పాలక ప్రభుత్వాలు అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతిఘటనోద్యమానికి వేదికగా ఒంగోలు సిపిఐ రాష్ట్ర మహాసభలో 1000 కలలు 100 గొంతుకలు. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర స్థాయి శిక్షణ శిబిరం ప్రారంభంలో ది. ఈశ్వరయ్య సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు. జూలై 22 నుండి 24 వరకు బద్వేలలో సిపిఐ జిల్లా మహాసభలు, ఆగస్టు 20 నుండి 24 వరకు ఒంగోలులో రాష్ట్ర మహాసభలు జరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం స్థానిక బద్వేలు ఎద్దుల ఈశ్వర్ రెడ్డి నగర్లో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి 5 రోజుల రాష్ట్రస్థాయి శిక్షణ శిబిరాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి. ఈశ్వరయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దేశంలో రోజు రోజుకు పెరిగిపోతున్న అసమానతలు, దోపిడీ, అణచివేత మనిషిగా మన మనస్సును కలిచేస్తున్నాయి. మానవ సమాజంలో సమానత్వం, స్వేచ్ఛ, గౌరవం అనే విలువలు రోజురోజుకీ గాలికొదిలిపోతున్నాయి. దళితులు, మైనారిటీలు, ఆదివాసీలు వంటి అణగారిన వర్గాలపై జరుగుతున్న దాడులు, మహిళలపై అమానవీయమైన దౌర్జన్యాలు ఇవన్నీ ఒక ఆత్మశోచనాత్మక సమాజాన్ని సూచిస్తున్నాయి. సినిమాల్లో వస్తున్నటువంటి చీలికల పేలికల చింపిరి డ్రెస్సులు, అర్ధ నగ్నాలు, ఎత్తు పల్లాలతో కూడుకొని సమాజాన్ని వినాశనం వైపు నడిపిస్తూ యువతను, చిన్నపిల్లలను, ముసలివారిని ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా వారిని తిరోగమన వైపు నడిపిస్తున్నటువంటి ఈ కళ కాదు. కళ అంటే ఈరోజు సమాజంలో ఉన్నటువంటి తాడిత పీడిత పేద వర్గాల యొక్క అభ్యున్నతిని కోరుకొని వారి అభ్యుదయం కోసం వికసింపజేసి వారి విజ్ఞానాన్ని, వారి కళను వారి మెదల్లోకి తీసుకొని పోయి సమాజాన్ని ముందుకు నడిపించేటువంటిదే కళ. అలాంటి కళ ఈరోజు భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో భారత కమ్యూనిస్టు పార్టీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి సంవత్సరాల తరబడి తను అనేక రంగాల్లో పనిచేసి ఈరోజు అలాంటి కళను రూపొందిస్తూ ఉంది. ప్రత్యామ్నాయ సంస్కృతిని ఈ రాష్ట్రంలో సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమానికి నాంది పలికినటువంటిది. అందుకనే ఒక కవి చెప్పినట్టు ఈరోజు వెనునిద్ర వదిలించేది, మునుముందుకు నడిపించేది కళ అని చెప్పి ఏ పద్ధతిలో చెప్పారో ఈరోజు పెనునిద్రలో ఉన్నారు, మగత నిద్రలో ఉంది యువత. వారు సమాజం పడుతున్నటువంటి ఈ యొక్క రుగ్మతల పట్ల బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నటువంటి నేపథ్యంలో సమాజం అంటే ఈరోజు వస్తున్నటువంటిది తాగడం, ఊగడం, తందనాలాడడం, భార్యను కొట్టడం, సిగరెట్లు పీల్చడం ఇలాంటివే గొప్ప అని చెప్పి చెప్పుతున్నటువంటి ఆ నేపథ్యంలో సమాజంలో జరుగుతున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా, అన్యాయానికి వ్యతిరేకంగా, అదేవిధంగా పేదరికానికి వ్యతిరేకంగా ఒక ప్రతిఘటనోద్యమాన్ని నిర్మించేటువంటి దానికి శక్తి ఉండేటువంటిది కళ. ఆ కళకు ఆయుధం అని చెప్పేసి అది ప్రజానాట్య మండలి ద్వారానే సాధ్యమవుతుందని చెప్పడానికి ఈ కళలు, సాహిత్యం ద్వారా ఈ సమాజంలో జరుగుతున్నటువంటి సామాజిక రుగ్మతలపైన యుద్ధం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి, భారత కమ్యూనిస్టు పార్టీ తన కళారూపాలను మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మరింత పెద్ద ఎత్తున పదును పెట్టి సమాజ చైతన్యానికి పూనుకుంటున్న నేపథ్యంలో ఆగస్టు 23వ తారీఖు రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల మంది కళాకారులను ఒంగోలు నగరానికి తరలించి ఈ సమాజంలో రాజకీయ ప్రత్యామ్నాయంతో పాటు సాంస్కృతిక ప్రత్యామ్నాయ ఉద్యమానికి కూడా శ్రీకారం చుడుతున్న నేపథ్యంలో ఈ యొక్క కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టామని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ సమాజంలో ఉన్నటువంటి కళాకారులు, వాళ్ళు భజన కళాకారులు కావచ్చు, లేకపోతే దింసా నృత్య కళాకారులు కావచ్చు, గొల్ల తుద్దులు చెప్పేవాళ్ళు కావచ్చు, తప్పెటుగుళ్ళు చేసేవాళ్ళు కావచ్చు, అనేక రకాలైనటువంటి హార్మోనియాలు వాంచేవాళ్ళు కావచ్చు, లేదా గ్రామీణ ప్రాంతాల్లో భజన బృందాలు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరినీ కోలాటాలు బృందాలన్నిటిని కూడా సమీకరణ చేసి ఆ కళాకారులతో ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉద్యమానికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో చెలో ఒంగోలుకు ఆగస్టు 23న వేలాదిగా తరలి రావాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం.